నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనం ఉన్నది అజంతా కేవ్స్. నిన్న మీరు వీడియో చూసుంటారు కదా, ఎల్లోరా కేవ్స్. ఇప్పుడు ఎల్లోరా నుంచి ఒక 100 కిలోమీటర్ ముందుకు వస్తే మనకి ఈ అజంతా కేవ్స్ వస్తాయి. చిన్నప్పుడు ఎన్నో పుస్తకాలు చదువుకున్నాం. అజంతా ఎల్లోరాలో ఏముంటాయి, అప్పటి శిల్పకళ చాతుర్యం, శిల్పకళ నైపుణ్యం, మన ముందు పూర్వీకులు యాన్సిస్టర్స్ ఎలా ఉండే ఏంటి కదా అనేది మొత్తం మనకి ఇక్కడ శిల్పాల రూపంలో మనం చూడవచ్చు. అంటే ఇది అందరికి నచ్చకపోవచ్చు, చాలా తక్కువ నచ్చుతుంది ఇలాంటి చూడాలనుకుంటే వీడియో ఎన్ని వరకు చూడండి. ప్రాపర్గా మనం ఇప్పుడు అజంతా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చేతిలో బుక్ కూడా ఉంది, అంటే చదువుకుంటూ అలా కేవ్స్ని చూసుకుంటూ లోపల ఉన్న శిల్పాన్ని చూసుకుంటూ ఈ వీడియో కొనసాగిస్తా. వీడియో మాత్రం కుదిరితే ఎన్ని వరకు చూడండి. ఇది ఒక రోడ్ ట్రిప్. నా కార్లో వచ్చినాం. నాతో పాటు వచ్చిన వాళ్ళు సతీష్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి అండ్ శ్రవంత్ మోజు. చాలా అమాయకంగా యాక్టింగ్ చేస్తున్న అమాయకుడు కాదు. ఇక్కడ మన ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గర నుంచి 100 కిలోమీటర్ ముందుకు వస్తే మనకి అజంతా కేవ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం ఓంకారేశ్వర్కి. ప్రాపర్గా అజంతా కేవ్స్ చూసుకొని మళ్ళీ ఒక 300 కిలోమీటర్ జర్నీ ఉంది. 300 లేదు, 250 కిలోమీటర్ జర్నీ ఉంది ఓంకారేశ్వర్కి. అక్కడికి సాయంత్రం లోపు చేద్దామని చెప్పి, సాయంత్రం అవ్వదు, ఈవినింగ్ 8 వరకు అయిపోవచ్చు. సో అది ప్లాన్. ఒక జ్యూస్ తాగి మేము బయలుదేరుతాం. ఇక్కడ కొంచెం వెదర్ హ్యూమిడ్ ఉంది, కొండల మధ్యలో ఉంది. మేము ఫస్ట్ టైం వస్తున్నాం. అజంతా కేవ్స్ గురించి చదువుకుంటూ అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. కార్ పార్కింగ్ చేసిన తర్వాత వచ్చే దారంతా షాప్స్ ఉన్నాయి. తక్కువ రేట్ చెప్తారు, తక్కువ రేట్ చెప్పి మనకి ఇక్కడ రండి రిటర్న్లో కొనండి అని చెప్తారు. మనం వెళ్తున్నాం షటిల్ బస్ దగ్గరికి. బస్ ముందుంది, చిన్నపాటి అడవి మధ్య నుంచి వెళ్తున్నాము. లొకేషన్ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఒక జ్యూస్ తాగినాం, ధర అడగకుండా తాగినాం. తాగిన తర్వాత ఒక జ్యూస్ 100 రూపాయలు చెప్పారు. సో ఆ విధంగా ఉంటుంది. ధర అడిగి అప్పుడు ఆర్డర్ పెట్టండి. ఇలాంటి ప్లేస్కి వస్తాయి మాత్రం. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాలకృత్యాలు తీసుకొని బయలుదేరండి. వర్షాకాలం వల్ల మంచి గ్రీనరీ ఉంది, లేకపోతే ఎండ కూడా గట్టినే ఉంటుంది. సమ్మర్లో మాత్రం ఇలాంటి ప్లేస్కి వస్తే వాసిపోతుంది అంతే. వీక్ డే, ఈరోజు థర్స్డే కాబట్టి రష్ ఎక్కువగా లేదు. నాకు తెలిసి ఒక 1.5 అవర్లో మా ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇది బస్ స్టాండ్. నార్మల్ బస్సు, ఏసీ బస్సు వెళ్ళే 4 కిలోమీటర్ కూడా ఇంత హంగామా ఉంది. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. మేమైతే ముందు ఏసీ బస్ వెళ్ళిపోతుందని చెప్పి ఈ బస్ దగ్గరికి వస్తున్నాం, టైం వేస్ట్ చేయరాదని. బస్ టికెట్ 25 రూపాయలు. నాన్ ఏసీ అయితే 30 రూపాయలు. ఒక 4 కిలోమీటర్లు అడవుల మధ్య నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కనబడేది అజంతా కేవ్స్ ఎంట్రన్స్ అనమాట. టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టోటల్గా ఒక పెద్ద సైడ్ ప్లాన్ ఉంది. 29 గుహలు ఉన్నాయి. అన్నీ కూడా బౌద్ధ ధర్మానికి సంబంధించిన గుహలు. ఇక్కడంతా హిస్టరీ రాసి ఉంది, మీకు చూపిస్తా. కావాలంటే పాజ్ చేసి చదువుకోండి. మధ్యలో వాగురా రివర్ ఉంది. గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుందంట. ఇక్కడ మనం వెళ్ళాక చూద్దాము. ఈ అజంతా గుహలు అనేది పెయింటింగ్కి ఫేమస్ అంట. పెయింటింగ్ అండ్ శిల్పాలు. అప్పట్లో మన శిల్పకళ చాతుర్యం, ఇంకా మన పెయింటింగ్ ఏమంటారు, చిత్రలేఖన నైపుణ్యాల గురించి ఇది ఫేమస్. వెళ్ళి చూద్దాం. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియల్ వ్యూలో గుర్రపు డెక్క ఆకారంలో ఉంది చూడండి. పక్కన చిత్రలేఖనాలు. మనం డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేద్దాం. మాతో పాటు బస్సులో వచ్చిన అందరూ వెళ్ళిపోయారు, మేమే లాస్ట్. 60 వావ్, హిందీ. టికెట్ కాస్ట్ 40 రూపాయలు. ఒక పర్సన్కి 40 రూపాయలు. దట్టమైన అడవి మధ్యలో ఉంది అజంతా గుహలు. మధ్యలో వగోరా రివర్ కూడా ఉంది. ఇక్కడ మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కేసరికి బాగా అలసిపోయాము. వేడి కూడా ఎక్కువ ఉంది. మా పరిస్థితి చూడండి, మొత్తం చెమట అయిపోయినాం. గుర్రపు డెక్క ఆకారంలో ఉంది చూడండి. ఇక్కడ నుంచి మొదలెడితే అలా తిరిగి అక్కడ వరకు ఉంది. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఉన్న ఫన్ ఇలా ఉంటుంది. ఇదిగోండి అజంతా కేవ్స్కి పైన మెట్లెక్కగానే ఈ విధంగా ఫస్ట్ వ్యూ. ఇవే అజంతా కేవ్స్. లోపల వీడియోగ్రఫీ లేదంట. లోపల వీడియోగ్రఫీ లేకపోవడం వల్ల మనం లోపల తీసే ఛాన్స్ తక్కువ ఉండొచ్చు. కుదిరితే తీస్తా, లేకపోతే బయట నుంచే మీకు చూపిస్తాను. ఇక్కడ చాలామంది ఫారినర్స్ వస్తున్నారు. ఇక్కడ అంతా ఉండేది బౌద్ధిజం, అంటే బౌద్ధిజం సంబంధించిన బుద్ధుడి లైఫ్ గురించి ఇందులో ఫొటోస్ ఉంటాయంట, అంటే చిత్రలేఖనం ఉంటాయి. చూద్దాం వెళ్ళి.
మన చిన్నప్పటి చరిత్ర బుక్స్ అంటే నా తెలుగు మీడియం హిస్టరీ బుక్స్లో మీరు చదివే ఉంటారు అజంతా కేవ్స్ గురించి. అందులో మీకు ఈ చిత్రలేఖనం కనబడి ఉంటుంది. మేము రియల్గా చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాము. ఎన్నో సంవత్సరాల క్రితం ఇవన్నీ చిత్రలేఖనాలు ఇప్పటికి కూడా క్లియర్గా కనబడుతున్నాయి. వీడియోలో అంత క్లియర్గా కనబడట్లేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం మీకు గూస్ బంప్స్ మాత్రం డెఫినెట్లీ వస్తాయి. ఇక్కడ ఉన్న అన్ని గుహల్లోకి వెళ్ళా సుందరంగా తీర్చిదిద్దబడింది గుహ నెంబర్ 1. మనం ఇంతకుముందు లోపలికి వెళ్ళి చూసాము. చిత్రలేఖనాలు ఉన్నాయి. అప్పట్లో పేడ, బంకమట్టి, తౌడు కలిపేసి ఒక లేయర్ తయారు చేసేవాళ్ళంట. ఒక 1 సెంటీమీటర్ లేయర్ తయారు చేసి దానిపైన పెయింటింగ్ చేసేవారు సున్నాన్ని ఉపయోగించి అండ్ న్యాచురల్ కలర్స్ని వాడి. లోపల చాలా నీట్గా చాలా బాగుంది. లైటింగ్ అయితే లేదు, వీడియోగ్రఫీ అయితే అలవ్ లేదు. నాకు కుదిరినంత చిన్న క్లిప్స్ తీసినంత. ఈ విధంగా చాలామంది బయట దేశస్తులు కూడా వస్తున్నారు చూడడానికి. ఈ విధంగా ఇక్కడ మొత్తం 29 గుహలు ఉన్నాయి. ఇది కేవ్ నెంబర్ 2. మొత్తం చిత్రలేఖనాలు ఉన్నాయి. మధ్యలో గౌతమ బుద్ధుడు. ఈ కేవ్ 2 ఫ్లోర్స్ ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. బయట నుంచి చూపిస్తా. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర శిల్పాలు కనబడతాయి. ఇదిగోండి, ఇదంతా ఒకటే కొండలో చెక్కినవి, సెపరేట్ విగ్రహాలు కాదు, ఇక్కడే చెక్కినవే. మొత్తం ఈ ధ్వజస్తంభాలు పైన మీకు ఒక లేయర్ కూడా పూసారు. ఇలాంటి శిల్పాలను ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఒక మంచి టైం స్పెండ్ చేస్తారు. ఇదిగోండి, బయట నుంచి కిందకి మెట్లు దిగాలి. చాలా పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. ఎంత అడవి, నది సౌండ్ కూడా వస్తుంది. ఈ కొండ ఎత్తు 72 మీటర్లు ఉంది, అంటే 250 ఫీట్లు. మొత్తం ఏకశిలలో అప్పట్లో బౌద్ధిజం పాటించే వాళ్ళు చెక్కిన అజంతా గుహలు ఇవి. బాగున్నాయి. మీరు ఇటువైపు వస్తే షిరిడి వెళ్ళేవారు, నాసిక్ వెళ్ళేవారు, ఈ రూట్లో వెళ్తున్న వాళ్ళు అజంతా ఎల్లోరా కేవ్ చూసి వెళ్ళండి. మీకు మన పూర్వీకులు యాన్సిస్టర్స్ ఎలా ఉండేనో, వాళ్ళు ఎలాంటి జీవనశైలిని గడిపారో మీకు ప్రధానంగా తెలుస్తుంది. మీ పిల్లల గురించి చెప్పండి, స్ప్రెడ్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. నాకు కుదిరినంత నేను చెప్తున్నా ఈ వీడియోలో. బుక్ చూస్తూ మధ్య మధ్యలో ఇక్కడ చెప్పే వాళ్ళ గురించి తెలుసుకుంటూ చెప్తున్నాను నేను. ఇంకా చాలా గుహలు ఉన్నాయి. ఇప్పటికి మేము 5-6 గుహలు ఉన్నాం అంతే. అక్కడ నుంచి కూడా వే ఉంది. ఇలా వచ్చి ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 29 గుహల్లో అన్ని గుహలు కూడా మంచి కండిషన్లో లేవు. చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని మాత్రమే 6-7 గుహలు నీట్గా ఉన్నాయి. అందులో ఈ 9వ నెంబర్ గుహ ఒకటి చూడండి, చాలా పెద్దగా ఉంది ఎంట్రన్స్. లోపల వీడియోగ్రఫీ అలో లేదు, బట్ కుదిరినంత తీస్తున్నాను నేనైతే. చాలామంది తీసుకుంటారు కాబట్టి నేను కూడా తీస్తున్నాను అంతే. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. వర్షాకాలం కాబట్టి మొత్తం పచ్చని కొండల మధ్యలో బాగా అనిపిస్తుంది. హ్యూమిడ్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. వర్షం పడే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. టైం 1 కావస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మొదలుపెట్టినాం. అలా తిరుక్కుంటూ ఎక్కుకుంటూ దిక్కుంటూ అలా 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 వచ్చి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసినాం. ఆ మూలకి వెళ్తే 26 వచ్చేస్తుంది. 26-27 చూసి మనం ఇంకా ఫాస్ట్గా దిగిపోదాం. వేడి ఎక్కువనే ఉంది, వర్షం పడతాం, వెయిట్ చేస్తున్నాం. వర్ణదేవుడా పడు, మమ్మల్ని చల్లార్చు. మా పర్సనాలిటీ ఓకే, ఈ పర్సనాలిటీ కూడా ఎక్కుతున్నారు. వీళ్ళకి గట్టిగా జోహార్ చేసుకోవాలి. కొన్ని డ్యామేజ్ అవుతున్న గుహలకి ఈ విధంగా ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అంటే సపోర్ట్స్ ఇస్తున్నారు. ఈ గుహ కూడా బాగుంది. ఇక్కడ అన్ని గుహలు బాగుంటాయని లేదు, కొన్ని గుహలు మాత్రమే బాగుంటాయి. 1, 7, 16, 17, 13, 19, 26 అలా నెంబర్స్ ఉన్నాయన్నమాట. అవి మాత్రం బాగున్నాయి. మిగతావన్నీ కూడా జస్ట్ అలా చూసి వచ్చేయచ్చు. అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. మొత్తం గౌతమ బుద్ధుడి గురించి ఉన్నాయి. ఎల్లోరా ఏ విధంగా మనకి బుద్ధుడు, హిందూయిజం, జైనిజం ఉన్నాయో అలా ఇక్కడ లేదు. కంప్లీట్గా అజంతా అంతా కూడా బౌద్ధిజమే, అంటే బౌద్ధునికి సంబంధించిన చరిత్ర, తన ఫొటోస్, తన విగ్రహాలే ఉన్నాయి. ఈ విధంగా మీకు ఎంట్రీ ఉందనుకోండి, పెద్ద ఎంట్రీ ఉంటే లోపల మీకు ఒక పెద్ద స్తూపం ఉంటుంది, రౌండ్ స్తూపం, శాంతి స్తూపం లాంటి స్తూపం ఉంటుంది. లేదు మీకు పిల్లర్స్ ఉన్నాయనుకో, లోపల గౌతమ బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అది మనం జస్ట్ నేను అబ్జర్వ్ చేసింది. సో ఇది 19వ నెంబర్ గుహ. ఇంకా 7 గుహలు ఉన్నాయి, 7-8 గుహలు ముందుకున్నాయి.
ఇది 19వ నెంబర్ గుహ. One of the finest Goa. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గుహ. మా వన్ మోర్ బ్లాగర్. 19 number repeat. గుహ నెంబర్లు ఈ విధంగా ఉంటాయి. 19. గుహలు ఏందో కానీ ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒక పెద్ద ప్లాట్యూ మధ్యలో స్టోన్లో చెక్కారు. వర్షం పడితే వ్యూ బాగుంటుందని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇది 26వ నెంబర్ కేవ్. చాలా అత్యద్భుతంగా ఉంది. బయట నుంచి లోపల కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మీకు చూపిస్తే చూడండి. ఇది 26వ నెంబర్ కేవ్. అత్యద్భుతంగా ఉంది. సో ఇది మన అజంతా కేవ్స్ ఎక్స్ప్లోరేషన్. చాలా మంచి టైం స్పెండ్ చేసినాం. అన్నీ ఒక్కలాగా ఉన్నాయి, కానీ కొన్ని గుహలు మాత్రం శిల్పకళ చాలా బాగుంది. లోపల చిత్రలేఖనాలు కూడా ఉన్నాయి. ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఫొటోస్ అవన్నీ. అప్పట్లో ఎలా వేసేవారు, ఎలా చెక్కేవారు ఆలోచిస్తే మాత్రం మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. మనం ఏ జమాలో ఉన్నాం, టెక్నాలజీ పరిగెడుతూ ఉంటాం. కానీ అప్పట్లో వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీతోనే ఇవన్నీ సృష్టించారు. మనం ఇప్పుడు కట్టేవి 10 సంవత్సరాలు కాగానే బిల్డింగ్ కూలిపోతాయి, ఆ విధంగా ఉంటాయి. ఇది మాత్రం వందల సంవత్సరాలు అయింది. చూడండి ఎలా ఉందో. వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. ఒక మంచి టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరుతున్నాం ఓంకారేశ్వర్కి. ఇక్కడితో ఈ అజంతా వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. రేపు ఓంకారేశ్వర దర్శనం ఉంటుంది. కుదిరినంత వీడియో నేను కంప్లీట్ చేస్తాను అక్కడ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. జై హింద్. అక్కడి గుహలను తిరిగేసి అలా బ్రిడ్జ్ దాటుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఈ నది వాటర్ వెళ్తున్నాయి ఇలా. మొత్తం మంచి వేడిలో చెమటతో తడిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఇలా కూర్చోడంలో ఆనందం వేరే లెవెల్ ఉంది. వర్షం పడేలా ఉంది, ఇంతవరకు వర్షం పడలేదు. ఇంకా వేడి ఎక్కువ అయిపోయింది ఇక్కడంతా. మేము బయలుదేరుతున్నాం ఓంకారేశ్వర్కి.